వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో ఘనంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం. ఐసీయూలో పెళ్లి చేసుకున్న వధూవరులు. విచిత్ర ఘటన, ఆత్మ కోసం హాస్పిటల్లో పూజలు. గుంటూరులో డ్రగ్స్ కలకలం. సిఐడి కార్యాలయంలో బెట్టింగ్ యాప్స్ కేసుపై విచారణ. ఇక వివరాల్లోకి వెళ్తే, బాలల దినోత్సవ వేడుకలు కర్నూలు ఆదిత్య పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. నవంబర్ 14న పరీక్షలు ఉన్నందున బాలల దినోత్సవం ఆలస్యంగా నిర్వహించామని ఆదిత్య పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య తెలిపారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు నృత్యాలు చేసి అలరించారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు వాసుదేవయ్య నగదు ప్రోత్సాహం అందించారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే చదువుల్లో రాణిస్తారన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను చదువులకే పరిమితం చేయకుండా మానసిక వికాసానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చూడాలని, ముఖ్యంగా సెల్ ఫోన్ కు పిల్లలను దూరంగా ఉంచాలని వాసుదేవయ్య కోరారు. నమస్కారం. ఈరోజు బాల దినోత్సవం సందర్భంగా పిల్లలకు పరీక్షలు ఉన్న కారణంగా, పిల్లలు విముఖత చూపిన కారణంగా బాల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం జరిగింది. పిల్లలు ఉత్సాహంగా డ్యాన్స్ కార్యక్రమం అయితేనేమి, స్కిట్ అయితేమి, వివిధ రకాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని తల్లిదండ్రులను, విద్యార్థుల్ని అందరినీ కూడా అలరించడం జరిగింది. నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులు కోరేది ఏమంటే, పిల్లలను చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నప్పుడే పిల్లలు ఉత్సాహంగా చదువులో కూడా పాల్గొంటూ మంచి ఫలితాలు సాధిస్తూ ఫ్యూచర్లో వాళ్ళు మంచి పౌరులుగా ఎదగడానికి కారణమవుతుంది. ఆ విధంగా కాకుండా పొద్దస్తమానం చదువు అనడం వల్ల వాళ్ళు మానసికంగా కుంగిపోవడమే కాకుండా మెరుగైన ఫలితాలు సాధించారని అని సైంటిఫిక్ కూడా చెప్తా ఉంది. కాబట్టి నేను తల్లిదండ్రుల అందరినీ కూడా కోరేది ఒకటే, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాళ్ళని పాల్గొనేటట్టు చేయండి, మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళకు అయితే ప్రోత్సహిస్తూనే వాళ్ళను కంటితో చూస్తూ ఉండండి పిల్లలను. ఎందుకంటే పరిస్థితులు బాలేవు. పిల్లలకు ఆ సెల్ ఇవ్వటము తగ్గించండి. గవర్నమెంట్ కూడా ఒక చట్టం చేయడానికి సుముఖత చూపుతూ ఉంది, చిన్నపిల్లలకు సెల్ ఇవ్వరాదని చెప్పేసి.
అప్పుడు మాత్రమే పిల్లలు బాగుపడతారు. ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, పొద్దస్తమానం చదువు అని మాత్రం దయచేసి కోరకండి. అన్ని రకాలుగా విద్యార్థులను ప్రోత్సహించండి. తర్వాత మంచి పౌరులుగా ఎదిగి ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారని చెప్పేసి కోరుకుంటూ, నా పేరు వాసుదేవయ్య, ఆదిత్య స్కూల్ కరెస్పాండెంట్. బెంగళూరులోని ఒక ఆఫీస్లో బాస్ ఉద్యోగిని మధ్య జరిగిన సంభాషణ చిలికి గాలి వానైంది. ఎందుకు లేటుగా వచ్చావని బాస్ ప్రశ్నించారు. దీంతో సదరు ఉద్యోగిని నేను ఎక్కడ బిహారీలకు చెప్పింది వినను అని ఘాటుగా బదిలిచ్చింది. ఈ ప్రాంతీయ వివాదం చివరకు హింసకు దారితీసింది. రాజ్ ఠాకర్ పార్టీకి చెందిన వ్యక్తులు ఆఫీస్కు వచ్చి మేనేజర్ను ఆమె ముందే కొట్టారు. ఈ ఘటనపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. शुक्ला जी थोड़ा समझ लो, तुम अपने को कभी गलत बात नहीं की। ये भाई जितना बोला है बाबा, मेरी लाइफ में मैंने मराठीमध्ये राहतो, बरोबर ना? मराठीमध्ये राहून मराठीमध्ये त्रास देतो, सिव्हिल बोलतो, उलट बोलतो, एवढा मात्र माफी अजून पण त्याला खरं बोलायला लावा, सोडून द्यायचे. अजून पण त्याला खरं मी काय म्हणतो, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు కర్నూలులో ఘనంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు విశ్వనాథ్ ఈ పోటీలను ప్రారంభించారు. కర్నూలులోని జోహరాపురం గ్రామం కబడ్డీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎంతో మంది కబడ్డీ ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని విశ్వనాథ్ తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి జట్టులో ఎంపిక చేసి జాతీయ పోటీలకు పంపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. వెరీ గుడ్ అమ్మా. రిపోర్ట్ చేసిన టీం ఏది? స్టార్ట్ అవుతుంది. కొద్దిగా డిలే కాకుండా త్వరగా మ్యాచెస్ స్టార్ట్ చేయాలి. చిత్తూరు వెస్ట్ గోదావరి నెక్స్ట్ మ్యాచ్ ఇన్ బ్యాటింగ్ ఇన్ కోర్ట్ నెంబర్ 2. నెక్స్ట్ బాష్ మ్యాచ్ రెడీగా ఉండాలి. నరసింహరాజు గారికి స్వాగతం. ఆదోని బోనస్ ఇచ్చాడండి, మళ్ళీ చెప్తాడా బోనస్ ఇచ్చాడు. జరగండి. దేని గురించి ఏం కావాలా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ 69వ అంతర్జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 17 బాలబాలికల టోర్నమెంటు 21వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది.
ఈ జొహరాపురం గ్రామం అంటేనే కబడ్డీకి మారుపేరు. కబడ్డీ అంటే జొహరాపురం, జొహరాపురం అంటే కబడ్డీ. ఈ యొక్క దీంట్లో 1977 నుంచి స్టార్ట్ అయినటువంటి ఇది. అప్పుడు ఈ జొహరాపురంలో ఏవి ప్రతాప్ రెడ్డి గారు, తర్వాత సుబ్బరాజు సార్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఫౌండర్సు. ఈ జిల్లాలో, ఈ జొహరాపురం జిల్లాలో కబడ్డీని ప్రోత్సహిస్తూ దాదాపుగా 3 తరాలు ఇక్కడ కబడ్డీని నిరంతరం కూడా సాధన చేస్తూ ఉన్నాము. దాంట్లో బాగా ఉద్యోగాలు సంపాదించడము. 2099లో నేను నేషనల్స్ ఆడినందుకు రైల్వేలో జాబ్ జాయిన్ చేశాను. దాని తర్వాత 2002లో మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్గా నేను స్పోర్ట్స్ కోటాలో జాయిన్ కావడం జరిగింది. 2004లో మరియు 2006లో నేను అంతర్జాతీయ స్థాయిలో మన జొహరాపురం గ్రామం నుంచి, కర్నూలు జిల్లా నుంచి ఆడడం జరిగింది. అందులో 2 సార్లు కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు నేను ఇండియన్ టీంకు రిప్రజెంట్ చేయడానికి ముఖ్య కారకులు మాకు ప్రెసిడెంట్ కేఈ ప్రభాకర్ గారు. ఇప్పటికీ కూడా అతని యొక్క ప్రోద్బలము ఇప్పటికీ కూడా మాకు ఉంది. ప్రభుత్వం చేపట్టిన ఇందిర మహిళా శక్తిలో భాగంగా మహిళా సభ్యులందరికీ యూనిఫామ్ చీరల పంపిణీ కార్యక్రమం మండల సమైక్య కార్యాలయం జైపూర్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గౌరవ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డీఓ కిషన్ సార్ గారి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమంకు గౌరవ మండల తహసీల్దార్, మండల ఎంపీడీఓ గారు, గౌరవ కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ రికుల శ్రీనివాసారెడ్డి గారు, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫయాజ్ గార్ల మరియు మండల గ్రామ లీడర్ల చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం మహిళలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు మండల సమైక్య ఎంఎస్ ఓబీలు, వెన్నెల గ్రామ సంఘం ఓబీలు, సీసీలు, వివోఏలు, మహిళా సభ్యులు, పాత్రికేయులు, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్దలు మండల సమైక్య అధ్యక్షులు, తర్వాత మండల కాంగ్రెస్ అధ్యక్షులు, తర్వాత మన జిల్లా గ్రామీణ అధికారి, తర్వాత ఎంఆర్ఓ గారు చేతులు పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏదైతే డిస్ట్రిక్ట్ డిసిసి కార్యదర్శి శ్రీమతి రెడ్డి గారు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మరి ఈ రోజు నుంచి పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అంటే ప్రభుత్వం ఏదైతే ఒక మంచి ఆలోచనతోటి మరి మహిళలందరూ కూడా ఐకేపీ ప్లస్ అలాగే దీంట్లో మెంబర్షిప్ అయిన వాళ్ళకు కూడా మరి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదనుగుణంగానే మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మరి గౌరవ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డిఆర్డీఓ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే ఐకేపీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధురెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ మనకు జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మండల అధ్యక్షులు ఫయాజ్ గారికి, మరి కాంగ్రెస్ కూడా మరి పాపిరెడ్డి గారికి, మాజీ సర్పంచ్ శివారం గణేష్ గారికి, అలాగే మరి నాగరాజు, మధుకర్, లింగయ్య అందరికీ పేరు పేరున మరి నమస్కారం తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అందరికీ శుభోదయం. ఈరోజు ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం అక్క చెల్లెలకు మీ రేవంత్ అన్న కానుక అనే రూపంలో మనం చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా మనులందరిలో కూడా ముందుండాలనేటువంటి ఉద్దేశంతో డ్వాక్రా మహిళలకి అన్ని కూడా శాంక్షన్స్ చేయడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఇవాళ మీరు స్ఫూర్తితో ఏదైతే చేస్తా ఉన్నారో మన అది సమాజానికి, ప్రభుత్వానికి వెనుదన్నుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంగా ప్రతి మహిళ కూడా ఆర్థిక స్వేచ్ఛను పొంది ఉండాలి అనేటువంటిది ఇవాళ ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ నిర్వహణ కావచ్చు, ప్యాడీ సెంటర్ల నిర్వహణ కావచ్చు, ఎఫ్పీ షాప్స్ కావచ్చు, ఇలా అనేక రకాల ఇందిరమ్మ ఇళ్లలో కూడా మహిళలకి ప్రాధాన్యం ఇస్తూ మహిళా పేరునే మనం ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక గతంలో మనం ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంగా ఆపినటువంటి ఈ ఇందిరమ్మ చీరల్ని ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. కనుక వీటిని మహిళలందరూ కూడా ఉపయోగించుకొని అందరికీ అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా అంటే మన గ్రూప్ కూడా చేయడం జరుగుతుంది. టీనేజ్ అమ్మాయిలతో పాటు కూడా
మన డ్వాక్రా గ్రూప్, కిషోర బాలికలు అనేటువంటి ఒకటి, సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు పైబడినటువంటి మహిళలతో కూడా మనం సీనియర్ సిటిజన్స్ గ్రూప్స్ కూడా చేయడం జరుగుతుంది. కనుక మన గ్రామంలో మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గ్రూప్ లో భాగస్వామ్యం కానట్టయితే వాళ్ళని కూడా గ్రూప్ లో చేర్పించేటువంటి విధంగా మీరు సహాయ సహకారాలు అందించాలని, ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సౌకర్యాలను విజయవంతంగా మీరు చేసుకొని సమాజానికి కూడా మనవంతు సేవలు అందించడంలో ముందుండాలని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఈరోజు ఏదైతే ప్రజాపాలన ప్రభుత్వం మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇందిరా మహిళా శక్తి ద్వారా మరి మహిళలకు చీరల పంపక ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి మన డిఆర్డిఓ సార్ గారికి, ఎంఆర్ఓ మేడం గారికి, ఎంపీడీఓ గారికి మరియు మహిళా సంఘం అధ్యక్షులకు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి డ్వాక్రా మహిళా సభ్యులందరికీ మరియు మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా మరి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే గత మరి టిఆర్ఎస్ పాలన ప్రభుత్వం అప్పుడు ఇచ్చినటువంటి చీరలు నాణ్యత లోపం ఉన్నదని మరి ఇప్పుడు ఉన్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని గ్రహించి వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలులో మాజీ సైనికుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సంవత్సరానికి 150 ఏళ్ళు. ఈ సందర్భంగా ఈరోజు నగరంలో ఉన్న చాలా సంస్థలు, మాజీ సైనికులు, అలాగనే బ్యాంకు ఉద్యోగులు, అలానే వసుధైవ కుటుంబం అనే గ్రూప్ ఉంది, వాళ్ళు, అలాగే కెనరా బ్యాంకు ఉద్యోగులు, కర్నూలు మాజీ సైనికుల సంఘము, అలాగే ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఈ సంస్థ నుంచి కూడా చాలామంది ఇక్కడ పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఈ అక్కడి నుంచి అంటే కర్నూలు జిల్లా సైనిక్ బోర్డు దగ్గర నుంచి స్వచ్ఛందంగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీలో, మోటార్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే వందే మాతరం గీతానికి 150 ఏళ్ళ సందర్భంగా ఈ ర్యాలీ జరిగింది. కానీ మనం భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తూ అందరూ కూడా కలిసికట్టుగా ఉందని అట్లే జనాల్లో దేశభక్తిని ప్రబోధించడానికి ఈ ర్యాలీ చేపట్టాము. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు ఎల్లెన్ నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుల్ని తోపుడు బండిపై కూర్చోబెట్టుకుని తన గమ్యస్థానానికి చేర్చాడు ఓ పండ్ల వ్యాపారి. పాపమని పెద్దమంది కదా, పాపమని నడవలేక ఆయన చూడలేక కూర్చొని పెట్టుకుని తెస్తున్నా. అంటే నువ్వేటు పండ్లమ్మడానికి నువ్వు పోతున్నా అంటే చేత కాకుండా ఉంటే తీసుకెళ్తున్నా. అయితే నేను చేతనైతే లేదు, అందుకనే కూర్చోబాబు అని తీసుకుపోతున్నా. ఇంటి బండి పోతుంది కదా, అందుకే అదే విధంగా పెద్ద మనిషి నడవస్తలేదు అని కూర్చోబెట్టుకుని పోతున్నా. ఎక్కడి నుంచి తీసుకుపోతున్నా?
మసీద్ కాంచి అటు దిగిన వల్ల ఇది కలిసింది ఇది కలిస్తే చేత కాకపోతే కూర్చొని పెట్టుకున్నాడా? రోడ్డు వేసిన 24 గంటలకే పెచ్చులుగా ఊడిపోతున్న తార్ రోడ్డు. మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండలం బోడగుట్ట పంచాయతీ పరిధిలోని 1 కోటి రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్ నిర్మించిన 24 గంటలకే చేతితో పీకితే పెచ్చులుగా ఊడిపోతున్న డాంబర్ రోడ్. ఇంత నాసిరకంగా రోడ్డు నిర్మించడం ఏంటని నిలదీయగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని తండావాసులను బెదిరించిన కాంట్రాక్టర్. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడడంతోనే ఇలాంటి నాసిరకం నిర్మాణాలు జరుగుతున్నాయని మండిపడుతున్న గ్రామస్తులు. లేవు అట్లే పైనకి లేవు లేవు. రొట్టెలాగా మొత్తం పీక్కుంటే 10 కూలీలు వస్తే మొత్తం వెళ్ళిపోతుంది సార్. అక్కడ అక్కడ ఎత్తాలా డాంబరే కాదు ఇది యాక్చువల్ అతుక్కోవాలి కదా, ఇంకా అతుక్కోవాలి. మద్యం మత్తులో కన్న తల్లిని కొట్టి చంపిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని కాశీబుగ్గకు చెందిన వెంకటమ్మకు 2 కొడుకులు 2 కుమార్తెలు. వీరి అందరి వివాహాలు కాగా పెద్ద కొడుకు రాజేశ్వర్ వద్ద వెంకటమ్మ ఉంటుంది. మద్యానికి బానిసైన రాజేశ్వర్ నిత్యం వెంకటమ్మను డబ్బుల కోసం కొడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. 2 రోజుల క్రితం డబ్బుల కోసం వెంకటమ్మపై దాడి చేయగా ఆమె కన్ను భాగంలో గాయమైందని, నిన్న మళ్లీ కొట్టడంతో ఈ రోజు ఉదయం వెంకటమ్మ మృతి చెందిందని సిఐ సుకూర్ తెలిపారు. ప్రస్తుతం రాజేశ్వర్ పరారీలో ఉన్నాడని, వెంకటమ్మ 2వ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. మాకు కాశీబుగ్గ నుండి ఇట్లా కూరపాటి వెంకటమ్మ ఏజ్ అబౌట్ 68 years అను ఆమె తన ఇంట్లో చనిపోయి ఉన్నదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగా ఇమీడియట్లీ నేను నా స్టాఫ్ తో అక్కడికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. సో దాంట్లో కూరపాటి వెంకటమ్మకి ఆల్మోస్ట్ ఇద్దరు కొడుకులు 2 కూతుర్లు ఆల్రెడీ అందరు మ్యారేజ్ అయిపోయినాయి. ప్రెసెంట్లీ ఆమె యొక్క పెద్ద కొడుకు రాజేశ్వర్ తోని ఇంట్లో ఉంటుంది. అతను బాగా ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయి తల్లిని ఫ్రీక్వెంట్లీ కొట్టడం అది జరుగుతుంది. సో 2 days బ్యాక్ కూడా వెంకటమ్మని తన మదర్ని అతను విపరీతంగా కొట్టడం వల్ల లెఫ్ట్ సైడ్ ఐ దగ్గర ఆమెకు సివియర్ కొంచెం ఇంజురీ అయింది. అదేవిధంగా నిన్న నైట్ కూడా బాగా కొట్టిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాంట్లో ఆ దెబ్బలకి ఆమె ఈ రోజు చనిపోయినట్టుగా వాళ్ళ చిన్న కొడుకు పిటిషన్ మీద ఈ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము. దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ ని కంప్లీట్ చేస్తాము. ఇంకా లేదు, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. వెరీ సూన్ అతన్ని పట్టుకుంటాము.
మధ్యప్రదేశ్లోని రత్లం మెడికల్ కాలేజీలో ఒక విచిత్రమైన సంఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 3 నెలల క్రితం పురుగుల మందు తాగి మరణించిన శాంతిలాల్ ఆత్మ ఇంకా ఆసుపత్రిలో తిరుగుతుందంటూ గిరిజనుల బృందం డప్పులు మోగిస్తూ డాన్స్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. మృతుడి ఆత్మ కుటుంబ సభ్యులను కలలో వేధిస్తోందని, దానిని ఇంటికి తీసుకెళ్లాలంటూ వారు ఆసుపత్రి ప్రాంగణంలోనే గంటపాటు పూజలు నిర్వహించారు. ఈ హంగామా జరుగుతున్నప్పటికీ ఆసుపత్రి అధికారులు పెద్దగా స్పందించకపోవడం మరింత చర్చనీయాంశమైంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.